ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మాట్లాడే దేవుడు నాయన, మాతో మాట్లాడండి. ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించండి. మా హృదయాంతరంగములు ఎరిగినటువంటి దేవుడు నాయన, నీ మాటలు రెండంచెల గల ఖడ్గం, మా ప్రతి ఒక్కరు మూలుగులని విభాగించేటువంటి శక్తివంతమైన మాటలయ్యా నీ మాటలు. కాబట్టి మా అందరితో మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో దాచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 10, we are his workmanship created in Christ Jesus unto good works. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఇంత అద్భుతమైన మాటలు చూస్తున్నాం కదండి. మనం ఎవరమంట? క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము. ఎవరో గట్టిగా చెప్తారా? మనం ఎవరము? క్రీస్తు యేసులో సృష్టింపబడిన వాళ్ళము. కాబట్టి క్రీస్తు యేసులాగే బ్రతికేటువంటి వాళ్ళము, క్రీస్తుని పోలి నడుచుకునే వాళ్ళము, క్రీస్తుని లోకానికి చూపించేటువంటి ఆయన సాధనాలము, అలాగే ఆయన పిల్లలము. ఈరోజు అర్థమైందండి మన ఐడెంటిటీ ఏంటి? ఎవరం మనము? క్రీస్తు పిల్లలం, ఆయన చేత సృష్టించబడినటువంటి వారమే ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక మాట దేవుడు అంటున్నాడు, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎవరమంట? మనం పని అయి ఉన్నాము. ఆయన చేసినటువంటి పని అంట మనం. ఎంత గొప్ప మాట చూస్తున్నాం కదా, దేవుడి యొక్క పని అయి ఉన్నాము. అసలు ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ఇదిగా అనిపిస్తుందండి. కానీ దేవుడు మనల్ని ఒక పనిగా చేసుకున్నాడు. నిజంగా మనం ఎప్పుడు ఒక టైంని కేటాయిస్తామండి? ఎప్పుడు ఒకటి వర్క్ చేయడానికి ఇష్టపడతాము. దానివల్ల మనకి లాభం ఉన్నప్పుడు, అంతేకాకుండా దానివల్ల మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది, అలాగే మనకి ఏదైనా మేలు చేస్తుంది అన్నప్పుడు మనం దానికి ఒక పర్టికులర్గా ఒక టైంని కేటాయించి పని చేస్తాం. అయితే దేవుడు ఈ సృష్టిలో తన వాక్కు ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. కానీ ఒక మానవుని చేసేటప్పుడు మాత్రం దేవుడు టైం తీసుకున్నాడు. తన సుహస్తాలతో మరి మట్టిని తీసుకుని బొమ్మలాగా మట్టి ముద్దలాగా మనల్ని చేసి తన నాసికారంధ్రంలోని జీవాయుధువును ఊదాడు. ఆయన యొక్క జీవాయుధువును ఊది మనల్ని మానవులుగా నిర్మించుకున్నాడు. మరి ఎంత గొప్ప పని చేశాడు కదా దేవుడు. ఒక మానవుని చేసినప్పుడు ఆయన నోటితో పలకలేదు, ఆయన పని చేశాడు. నీ కోసం నా కోసం ఆయన పని చేశాడు. మట్టిని తీసుకున్నాడు, ముద్దలాగా మార్చాడు, ఒక ఆకారం ఇచ్చాడు. అంతేకాకుండా తన యొక్క జీవాయుధుని ఊది మరి మనల్ని నిర్మించుకున్నాడండి. కాబట్టి నువ్వు ఊర్కనే చేయబడలేదు, నువ్వు పని చేయబడినటువంటి వ్యక్తివి, పని చేత నిర్మించబడినటువంటి వ్యక్తివి. కాబట్టి భూమి మీదకి కూడా నువ్వు ఊరికనే రాలేదు, ఒక పనితోనే వచ్చావు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను మరి ఆయన చేతి పనిగా చేసి ఉన్నాడు. వర్క్మ్యాన్షిప్గా మనల్ని పెట్టుకున్నాడు దేవుడు. అయితే ఏ పని కోసం వచ్చావు ఈరోజు ఈ భూమి మీదకి? ఊరికనే వచ్చేసావా? రాలేదు కదా. నీ పట్ల నా పట్ల దేవుడికి ఒక ప్లాన్ ఉంది. నీ పట్ల నా పట్ల దేవుడికి ఒక సంకల్పం ఉంది. అది ఇప్పుడు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఒక టైంకి ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. కానీ అది ఆలస్యం కాకుండా చూసుకుంటే చాలా మంచిది. ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో ఈరోజు, దేవుడిని గుర్తు చేస్తున్నాడేమో, నువ్వు దేవుడు పని అయి ఉన్నావు అని. నిన్ను పనితోనే లోకంలోకి పంపించాడు. నీ పట్ల ఒక ప్రణాళికతోనే భూమి మీదకి నేను పంపించాడు. ఏం పని చేస్తున్నావు మరి ఈరోజు? ఏ పని చేస్తున్నావు దేవుడి కోసం? దేవుడి కోసం ఎన్నో పనులు చేయొచ్చు మనము. మరి ఏ భాగంలో ఉన్నాము, ఎక్కడ పని చేస్తున్నాము క్రీస్తు కోసం అనేది మనం ఈరోజు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అండి. ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడు సేవకులు కమ్మని అడగలేదండి. ప్రతి ఒక్కరిని సువార్త చెప్పమని చెప్పలేదు. అంటే ప్రతి ఒక్కరికి సువార్త పని పెట్టినాడు దేవుడు. ప్రతి ఒక్కరిని మీరు దేవుడి గురించిన సువార్త చెప్పాలని దేవుడు చెప్పాడు. కానీ నువ్వు సువార్థికుడుగానే వెళ్ళి చెప్పాలి, అట్లా ఏం రూల్ లేదనేది అనమాట అర్థం. అయితే ప్రతి చోటికి నువ్వు వెళ్ళలేకపోవచ్చు, కానీ వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థించినా ఆ పనిలో నీకు భాగం ఉంది. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వు జాబ్ చేస్తున్న స్థలంలో నువ్వు క్రీస్తుని చూపించగలగాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, అలాగే నువ్వు చేసేటువంటి ప్రతి కార్యం ద్వారా క్రీస్తుని ఇతరులకి ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. అలాగే నువ్వు చదువుకుంటున్నావేమో నీ స్కూల్లో, అలాగే నువ్వు కాలేజ్లో, ప్రతి చోట
నువ్వు దేవుడిని చూపించే రీతిగా నువ్వు జీవించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రీస్తు యేసునందు నువ్వు సృష్టించబడి ఉన్నావు. అంతేకాకుండా నువ్వు దేవుడి చేతి పని అయి ఉన్నావు. కాబట్టి దేవుడి చేత నిర్మించబడినటువంటి మనము ప్రతి స్థలంలో క్రీస్తుని చూపించాలి. కాబట్టి ఈరోజు స్కూల్లో స్టూడెంట్ కావచ్చు, లేకపోతే కాలేజ్లో స్టూడెంట్ కావచ్చు, ఒక ఆఫీస్లో నువ్వు వర్క్ చేస్తుండొచ్చు, ఒక బిజినెస్ మ్యాన్గా ఉండొచ్చు, విమెన్గా ఉండొచ్చు. మరి ఎక్కడైనా నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నీ ద్వారా క్రీస్తు అనేది ఇతరులకు కనపడాలి. అది ఏ రీతిగా అనేది మనము దేవుడితో ఉన్న సంబంధాన్ని బట్టి అర్థమవుతుంది ఇతరులకి. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన పనుల ద్వారా, ప్రతి విషయంలో కూడా మనము క్రీస్తుని చూపించేటువంటి పనివారుగా ఉండగలగాలి. అంతేకాకుండా ఏ పని దేవుడు మనకిచ్చాడో ఆ పనిలో మనం నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు మంచి డాక్టర్గా అయితే నీ వర్క్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. అక్కడ క్రీస్తు ప్రేమను చూపించాలి. అక్కడ మరి క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులు నీ ద్వారా రుచి చూడాలి. ఆ విధంగా నువ్వు వర్క్ చేయాలి. నువ్వు టీచర్ అయితే నువ్వు దేవుడి ప్రేమను నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, ఇతరులని మంచి మార్గంలో నడిపించుట ద్వారా, ఈ రీతిగా ఏ వర్క్లో ఉన్నా, ఏ పని చేస్తున్నా అది దేవుడి పని చేస్తున్నాను నేను అనుకొని నువ్వు చేయగలిగితే ఆ స్థలాలలో నువ్వు దేవుడి పనిని మాత్రమే చేస్తున్నావు అనేది నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. కాబట్టి దేవుడి పని చేయటానికి నువ్వు పాస్టరే అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రీచరే అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా అది దేవుడి కోసం నేను చేస్తున్నానని నమ్మకంగా నువ్వు చేసినప్పుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి వచ్చే ప్రతిఫలము చాలా గొప్పదిగా ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు మరి ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే కంటే కూడా నేను క్రీస్తులాగా ఉండాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి, నేను అన్ని స్థలాల్లో, అన్ని రంగాలలో కూడా దేవుని మహిమపరిచే వ్యక్తిగా నేను ఉండాలి, క్రీస్తు యొక్క ప్రేమని లోకానికి పరిచయం చేసేటువంటి మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలని మనం అందరం కూడా ప్రయాసపడాలండి. ఈరోజు నువ్వు సువార్త చెప్పలేకపోవచ్చు, కానీ చెప్తున్న వారి కోసం ప్రార్థన చేయొచ్చు కదా. ఈరోజు నువ్వు మిషనరీగా దేవుడి కోసం ఉపయోగపడకపోవచ్చు, కానీ మిషనరీగా వెళ్ళే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా. ఈరోజు మరి ఎంతోమంది దేవుడి కోసం పోరాట యోధులుగా నిలబడుతున్నారు, వాళ్ళ ప్రాణాలని సైతం అర్పిస్తున్నారు. మరి అలాంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా. నువ్వేం చేయకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు జరుగుతాయి. ప్రార్థన అనేది ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ దేవుడికి కనిపిస్తుంది కదా, దేవుడు వింటాడు కదా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేసేది ఆయన, మనం కాదు. కాబట్టి కనీసం నువ్వు ఈ పనులలో పాలు పంచుకోలేనప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? ప్రార్థన. ఎందుకంటే ఒక ప్రార్థించే పనిముట్టుగా దేవుడు నిన్ను చేశాడేమో. ఇది కూడా పనేనండి. నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే ఏదైనా పరిచర్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా, ఇంకొక భారాన్ని తీసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు అది కూడా నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? క్రీస్తు కోసమే చేస్తున్నావు. ఎందుకు తెలుసా? నువ్వు క్రీస్తులో ఉన్నావు, క్రీస్తులాగా సృష్టించబడ్డావు, క్రీస్తు రూపులో నువ్వు ఉన్నావు. కాబట్టే క్రీస్తు యొక్క చేతి పని అయినావు. కాబట్టి ఈ పని నువ్వు చేస్తున్నప్పుడు దేవుడి పనే చేస్తున్నావు అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా క్రీస్తును చూపించే వారిగా ఉండాలి. అది ఏదైనా కావచ్చు. కాబట్టి మనల్ని దేవుడు ఒక పని నిమిత్తం భూమి మీదకి పంపించాడు. ఆ పని ముగించుకొని మళ్ళీ ఆయన దగ్గరికి మనం వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. క్రీస్తులాగా మార్చబడి ఆయన దగ్గరికి వెళ్ళాలండి. ఈరోజు మన పేరెంట్స్ లాగా కనిపిస్తున్నాం, కానీ దేవుడికి మనం ఆయనలాగా కనిపిస్తాం తెలుసా. ఈ లోకంలో ఉన్న మనుషులకు మాత్రమే మన పై రూపాన్ని చూసి వాళ్ళు వీళ్ళలాగా ఉన్నారు, వాళ్ళలాగా ఉన్నారు అని డిసైడ్ చేస్తారు. కానీ మన అంతరంగం ఎవరిలాగా ఉండాలి, మన పనులు ఎవరిలాగా ఉండాలి, మన ప్రవర్తన ఎవరిలాగా ఉండాలంటే మన పరమ తండ్రి, మనల్ని సృష్టించిన సృష్టికర్తలాగా మనం చేసే ప్రతి పని ఉండాలి. అలాగే మనం నడుచుకునే ప్రతి మార్గం కూడా ఆయన చూపించాలి. మనం ఈ లోకంగా కనిపించినప్పుడు, బాహ్యంగా కనిపించినప్పుడు మన పేరెంట్స్ లాగా కనిపిస్తాం, కానీ మనం మాటలు, మనం ప్రవర్తించే తీరు చూసినప్పుడు ఇతరులకు అనిపిస్తుంది సార్, అబ్బా వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు క్రీస్తుని పోలి నడిచే బిడ్డలు, వీళ్ళు క్రీస్తులాగా మాట్లాడుతున్నారు అనే రీతిగా మనం ఉండాలి. అదే అనమాట మన ఐడెంటిటీ. అక్కడే తెలిసిపోతుంది, మన పనితత్వం అక్కడే తెలిసిపోతుంది. ఈరోజు ఉన్నామా మనం అలాగా? క్రీస్తు యొక్క ఐడెంటిటీని కలిగి, క్రీస్తు యొక్క వర్క్మ్యాన్షిప్ని మనం కలిగి ఉన్నామా? ఆయన చేత సృష్టించబడినటువంటి మనం ఆయన రూపులో ఆయన లాగా ఉన్నామా మరి? లేకపోతే మన జీవితంలో మరి దేవుడికి క్వైట్ ఆపోజిట్ లాగా బ్రతుకుతున్నామా? ఒకవేళ అలా బ్రతుకుతూ కూడా నేను క్రైస్తవుని అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు క్రైస్తవుడు కాలేవు. క్రీస్తు లాగా లేకపోతే నువ్వెప్పుడు క్రైస్తవుడు కాదు. నువ్వు పేరుకి చెప్పుకోవడానికే తప్ప మరి దేనికి కూడా మనం పనికి రాము. కాబట్టి ఈరోజు దేవుడి
శక్తి చేత మనము ఆయన నిర్మాణంలో భాగంగా ఉన్నాము. ఆయన చేతి పని అయినాము, ఆయన పని అయినాము గనుక ఆయన పని కొరకు పంపబడినటువంటి వ్యక్తులుగా మనం ఈ లోకంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాం కదా. అలా జీవించడానికి, అలాగ క్రీస్తు కోసం నిలబడడానికి మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రవ్వా. అయ్యా, మీరు మమ్మల్ని సృష్టించుకున్నారు, మీ రూపులోకి మీలాగా మేము మార్చబడే వరకు తండ్రి ఈ లోకంలో ప్రయాసపడడానికి మాకు కృపనివ్వండి తండ్రి. అంతేకాకుండా మేము నీ చేతి పని అయి ఉన్నాము తండ్రి. మరి నువ్వు ఏ పని నిమిత్తం మమ్మల్ని పంపించినావో ఆ పని మేము చేయడానికి, ఆ సంపూర్ణంగా చేసి ముగించుకొని మీ దగ్గరికి రావడానికి కూడా మా అందరికీ కృపనివ్వండి. ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.